Hello. Center of the circle touching y-axis at 0, 3 and making intercept 2 units on positive x-axis. Y-axis in 0, 3 దగ్గర మీట్ అవుతూ x-axis మీద 2 యూనిట్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ చేసేటువంటి సర్కిల్ యొక్క సెంటర్ కావాలి. సో దిస్ ఈజ్ ద సర్కిల్. ఇది మనకు కావాల్సిన సర్కిల్ అనుకున్నాం. y-axisని ఎన్ని యూనిట్స్లో మీట్ అవుతుందండి? అట్ ద పాయింట్ 0, 3. 0, 3 దగ్గర ఈ సర్కిల్ y-axis మీట్ అవుతుంది. అలాగే x ఇంటర్సెప్ట్ లెంగ్త్ ఇది 2 యూనిట్స్ అన్నాడు. సో దిస్ ఈజ్ 2 యూనిట్స్. అయితే సర్కిల్ సెంటర్ కనుక్కోవాలి. సర్కిల్ సెంటర్ మనం h, k అనుకుందాం. సెంటర్ నుంచి ఇది కార్డ్ లాగా ఉంది కదండి, x ఇంటర్సెప్ట్. దీనికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దీన్ని బైసెక్ట్ చేస్తుంది. అప్పుడు ఈ లెంగ్త్ ఏమవుతుందంటే 1 అవుతుంది. నౌ ఇది ఆరిజిన్ నుంచి ఎన్ని యూనిట్స్ డిస్టెన్స్లో y-axis మీట్ అయిందండి? 3 యూనిట్స్ డిస్టెన్స్లో. కాబట్టి ఈ లెంగ్త్ 3 అయితే ఈ పర్పెండిక్యులర్ లెంగ్త్ కూడా ఏమవుతుందండి? 3 అవుతుంది. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుందంటే సర్కిల్కి రేడియస్ అవుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపాటెన్యూస్ అవుతుంది. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 10. సో రేడియస్ ఏమవుతుందంటే √10 అవుతుంది. √10. అయితే ఇది కూడా రేడియసే కదండి, అంటే దిస్ ఈజ్ ఆల్సో √10. ఇప్పుడు సెంటర్ ఏమవుతుందండి? x కోఆర్డినేట్ √10 అవుతుంది, y కోఆర్డినేట్ 3 అవుతుంది. దేర్ఫోర్ సెంటర్ √10, 3. సో ఫస్ట్ ఆప్షన్ ఉందండి ఆన్సర్. The circle with the center 4, -1 and touching x-axis is center 4, -1 అవుతూ x-axis టచ్ చేసే సర్కిల్ కనుక్కోవాలి. If any circle touches x-axis, let the center be h, k. If any circle touches x-axis, then radius is equal to modulus of y coordinate. So r is equal to modulus of y coordinate. ఇక్కడ సెంటర్ ఎంతండి? 4, -1. సో r is equal to modulus of -1 అంటే r is equal to 1 అవుతుంది. సో సెంటర్ ఈజ్ 4, -1 and radius is equal to 1. Let it be h, k be the center. So required circle is x minus h whole square plus y minus k whole square is equal to r square. That is x minus 4 whole square plus y plus 1 whole square is equal to 1. On expansion, x square plus 16 minus 8x plus y square plus 1 plus 2y minus 1 is equal to 0. Now both 1 and minus 1 are cancelled. Then the required circle is x square plus y square minus 8x plus 2y plus 16 is equal to 0. Now look at the answers. So here is the first option. Okay. The locus of the point of intersection of perpendicular tangents to the circle x square plus y square is equal to 10. x square plus y square is equal to 10 కి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ఆ పాయింట్ యొక్క లోకస్ కనుక్కోవాలి. ఓకేనండి. లెట్ ద గివెన్ సర్కిల్ ఈజ్ దిస్ వన్. సో ది సెంటర్ ఎంత అంటే 0, 0 అండ్ రేడియస్ ఈజ్ r square is equal to 10, then r is equal to center is 0, 0 and r is equal to √10. Let p x, y be the point of locus. ఈ పాయింట్ నుంచి సర్కిల్కి టాంజెంట్స్ డ్రా చేస్తే వీటి మధ్య యాంగిల్ ఎంత అండి? 90. సో నేను సెంటర్కి p నుంచి లైన్ డ్రా చేశాను. ఇది ఏమవుతుందండి? రేడియస్ అంటే r వాల్యూ ఎంత అంటే √10. r is equal to √10. This is called length of the tangent, √s1. So now from this triangle tan 45 degrees is equal opposite side r by adjacent side √s11. So tan 45 is equal to 1. Therefore 1 is equal to r by √s11. Point of intersection of perpendicular tangents got angle between the two tangents is 90.
కాబట్టి బైసెక్ట్ చేస్తే ఇది యాంగిల్ 40 అవుతుంది, tan 40 r రూట్ s1 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ రూట్ s1 అవుతుంది. r ఈజ్ ఈక్వల్ రూట్ s1. ఓకే, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ 90 అయితే రేడియస్ లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ సేమ్ అవుతుంది. r ఎంత అండి, రూట్ 10 ఈజ్ ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ రూట్ s1 ఫ్రమ్ ద పాయింట్ x కామా 1. సో దీనికి రూట్ s1 ఏమని రాయాలండి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 10. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 10 ఈజ్ ఈక్వల్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 10. ఈ 10 కూడా ఇటు పట్టుకొస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 20. నౌ లోకస్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 20. ఇట్ ఈజ్ నథింగ్ బట్ x square plus y square is equal to 2r square. So 20 ఎక్కడ ఉందో చూడండి, థర్డ్ ఆప్షన్. ఓకే, the normal at 1, 1 to the circle x square plus y square minus 4x plus 6y minus 4 is equal to 0. ఈ సర్కిల్కి డ్రా చేసినటువంటి నార్మల్ ఈక్వేషన్ ఎక్కడ డ్రా చేశారంటే 1, 1. సో ఐ వాంట్ టు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయండి. x కోఎఫిషియంట్ బై 2 చేసి సైన్ మార్చాలి, y కోఎఫిషియంట్ బై 2 చేసి సైన్ మార్చాలి. సో దిస్ ఈస్ ద సెంటర్ -g -f అండ్ let this is the diagram for the circle. This is the tangent drawn at 1, 1, but the normal is also passing through 1, 1 and also passing through center of the circle. Every normal passing through the center of the circle. First of all, it passing through 1, 1, and it also passing through the center of the circle. Therefore, equation of the normal is in 2-point form. First point 2, minus 3 x1 y1. Second point 1, 1 అనుకుంటే equation of the normal passing through these 2 points. Equation of normal, but every normal passing through the center of the circle. Now is y minus y1 is equal y2 minus y1 by x2 minus x1 into x minus x1. అంటే 2-point ఫార్ములా నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1, 1 దగ్గర డ్రా చేసిన నార్మల్ సర్కిల్కి అది సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి సెంటరు పాయింట్ సిపితో నార్మల్ ఈక్వేషన్ రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద సెంటర్ అండ్ దిస్ ఈజ్ పి. y మైనస్ y1 అంటే x1 y1 x2 y2 అనుకుంటే y మైనస్ y1 అంటే y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అంటే y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ మైనస్ 4 ఇంటూ x మైనస్ 2 అంటే y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ minus 4x plus 8. So 4x plus y minus 5 is equal 0. So 4x plus y is equal 5 or 4x plus y is equal 5. So answer is in the second option. Okay. A chord of length 24 units is at a distance of 5 units from the center of a circle. Then its radius. Chord length 24 units. That this is the circle, and this one is the chord having length 24 units. Is at a distance of 5 units from its center. Let is this be the center. This chord is at a distance of 5 units. Now we want to find the center. Then we want to find the radius. Okay, radius ento chudam. Every chord bisected by the line joining the center. సో ఇది 24 అయితే ఈ వాల్యూ ఎంత అవుతుందండి 12 అవుతుంది. అంటే ఈ పార్ట్ కూడా ఎంత అవుతుంది 12. సో దిస్ వన్ ఈజ్ 12 అండ్ దిస్ వన్ ఈజ్ 5. సో వాట్ ఈస్ దిస్ ది లైన్? దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. నౌ ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్ r square is equal 12 square plus 5 square. Hypotenuse whole square is equal to sine square plus sine square. So r square is equal to 144 plus 25. So r square is equal to 169. But r is positive, therefore it is 13. Now the answer is in the third option. Okay.
center and radius of the circle with the segment of the line x plus y equal 1 cuts off by coordinate axis as diameter. ఈ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ని కట్ చేస్తే ఆ ఇంటర్సెక్ట్ని డయామీటర్గా తీసుకుని ఒక సర్కిల్ ఫామ్ అయితే దాని సెంటర్ రేడియస్ కనుక్కోవాలంటున్నారు. దట్ ఈస్ ద క్వశ్చన్. నో లెట్ us take x axis and y axis. Let the line x plus y equal 1 cuts x axis at A and y axis at B. If it cuts x axis, then y is equal to 0. Then the point A is 1 comma 0. If it cuts x axis, at 1 comma 0. If it cuts y axis, then x is equal to 0. Then x is equal to 0 and y is 1. So the line cuts x axis at 1 comma 0 and y axis at 0 comma 1. So ఈ ఏబీని డయామీటర్గా తీసుకుని ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. దాని సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. Let the circle also passing through 0, 0 and A comma B. So OAB is the points which the circle passing. Now AB is the diameter, then center is the midpoint. What is the midpoint of AB? x1 plus x2 by 2. And 0 plus 1 by 2. So it is 1 by 2. y1 plus y2 by 2. 0 plus 1 by 2. So 1 by 2. So center is 1 by 2 comma 1 by 2. 1 by 2 comma 1 by 2 option ఒకటే ఉంది. So that is the first option. So center is 1 by 2 comma 1 by 2. Radius 2r is equal to AB. Diametric length AB 2r. Diameter 2r. So by distance formula 2r is equal to root of 1 plus 1. That is equal to root 2. So r is equal root 2 by 2 and 1 by root 2. So radius is 1 by root 2. This is the answer. Okay. The equations of tangents to the circle x square plus y square is equal to 25 with the slope 2. Circle ఇచ్చాడు, దాని స్లోప్ 2 ఇచ్చాడు. ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన టాంజెంట్ ఈక్వేషన్ స్లోప్ ఫామ్లో రాసుకోవచ్చు. Now the equation is x square plus y square is equal to 25. It is the given circle. Center is 0 comma 0. X square plus y square r square. Whereas center is 0 0 and r square is equal to 25. Therefore r is equal to 5. And given slope m is equal to 2. This is the slope of the tangent. Now equation of tangent in slope form. ఏంటండి ఫార్ములా? y is equal, ఇప్పుడు సెంటర్ 0 0 అయితే y is equal to mx plus or minus r into root of 1 plus m square. So y is equal m అంటే 2 into x plus or minus r is 5 into root of 1 plus m square అంటే 2 whole square. So y is equal 2x plus or minus 5, 2 square into 4, 4 plus 4, 5, 2, 5. So now the answer is in fourth option. Y is equal mx plus a line x square plus y square is equal to r square కనుక టచ్ చేస్తే y is equal mx plus c. టచ్ చేస్తే కండిషన్ c square is equal to r square into 1 plus m square వస్తుంది. దాంట్లో వచ్చి c is equal to plus or minus r into root of 1 plus m square. మరి ఈ లైన్ టాంజెంట్ కాబట్టి c ప్లస్ మేము రాయొచ్చు y is equal mx plus or minus r into root of 1 plus m square రాయొచ్చు c అంటే. కాబట్టి దిస్ ఈస్ ద టాంజెంట్ ఇన్ ద స్లోప్ ఫార్మ్. ఓకే. The tangent to the circle x square plus y square minus 4x plus 2y plus k is equal to 0 at the point 1 comma 1 is x minus 2y plus 1 is equal to 0. 1 comma 1 అనేటువంటి పాయింట్ దగ్గర x1 y1 is the point 1 comma 1. ఈ సర్కిల్కి డ్రా చేసిన టాంజెంట్ ఈ వాల్యూ, ఈ ఈక్వేషన్ అయితే k వాల్యూ ఎంత అన్నాడు. వాట్ ఈస్ k? k is the constant term in the circle.
So let this is the circle, S is equal 0. Now the tangent given at the point 1 comma 1 is x plus x minus 2y plus 1 is equal 0. మనం ఇదే సర్కిల్ S is equal 0కి 1 comma 1 దగ్గర ఇంకొక టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం at x1 y1. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ S అనుకున్నాం. S is equal x square plus y square minus 4x plus 2y plus k is equal 0. Given point ఏంటంటే 1 comma 1, that is x1 y1. Now equation of tangent to the circle S at the point 1 comma 1 is S1 is equal 0. What is S1? The notation for S1 is equal x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c is equal 0. So now S1 is equal x into x1 అంటే x plus y into y1 అంటే y plus g of g అంటే x coefficient లో half minus 2 times of x plus 1 f and y coefficient లో half 1 into y plus y1 అంటే 1 plus c అంటే the constant of k is equal k. So this is x plus y minus 2x minus 2 plus y plus 1 plus k is equal 0. Now it is minus x plus 2y minus minus 2 to minus 1 minus common is 1 minus k is equal 0. Okay. Now it is k minus 1 is equal 0. So by multiplying minus x minus 2y plus 1 minus k is equal 0. Say this one is equation number 1. Comparing this one with the given tangent x minus 2y plus 1 is equal 0. It is the given tangent. Now comparing 1 minus k is equal 1, then 1 minus 1 is equal to k, and k is equal 0. So k is equal 0 is the answer. Where is it? It is in the second option. Okay. The y-intercept of the circle x square plus y square plus 4x plus 8y minus 5 is equal to 0. If the circle intersects the line, intersect y-axis at 2 points, then the intercept made on y-axis is 2 root of f square minus g. So y-intercept is equal 2 root of f square minus c. Okay. What is the center of the circle? Center of the circle is minus 2 comma minus 4. సెంటర్ ఎలా కనుక్కోవాలండి? షార్ట్ వే ఏంటి? ఎక్స్ కోఎఫిషియంట్ బై 2 చేసి సైన్ మార్చాలి, వై కోఎఫిషియంట్ బై 2 చేసి సైన్ మార్చాలి. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇస్తే సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఎక్స్ వై కోఎఫిషియంట్స్ బోత్ని 2తో డివైడ్ చేసి వాటి సైన్స్ని చేంజ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద సెంటర్ మైనస్ జీ మైనస్. సో ప్లస్ జీ ఎంత అవుతుందండి? 2 అవుతుంది. అలాగే ప్లస్ ఎఫ్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ ఎంత చూడండి, సి ఈజ్ ఈక్వల్ మైనస్ 5. నౌ వై ఇంటర్సెక్ట్ ఆన్ ద సర్కిల్ 2 root of f square minus c. So that is 2 root of f square into 16 minus or minus plus 5. So that is 2 into root of 21. So first option is the answer.